ఇలా దావత్లు చూసి मैं आया हूँ मैं हैदराबाद से आया हूँ मैं तुम्हारा सुट्टम हूँ मेरे को खाना दिलाओ అనాలి గడ్డ దిగినవరా ఏందంట గడ్డ దిగినాడు జారిందా కింద పడాలి దిగిందా వాడు ఎవరు వారి ఏంది ఇల్లు అనుకుంటున్నావు ఏదేమనుకుంటున్నావు పట్టుకో వద్దు సో ఇప్పుడు టిఫిన్ చేయడానికి అయితే దిగినాం టిఫిన్ అయిపోయింది టిఫిన్ అయిపోగానే మనకు ఒక అలవాటు ఉంది ఆయన బయటికి పోయినా ఆయన కోసం వెయిటింగ్ రాగానే మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలి ఆగడు ఎత్తుకో హైవే ఎత్తురి కారే బెటర్ కదా మనకు అర్థం ఎంతో కారే బెటర్ ఎందుకంటే మన ఇష్టం వచ్చింది రాపోవచ్చు ఏమైనా కానీ ఇందాక పొద్దుందాక నాన్న పని పెట్టింది పొద్దున్నే పని అయిపోయింది కానీ చెప్పలేము మళ్ళీ ఇప్పుడు ఏం కాలే ఇంకా మధ్యాహ్నం దాకా మళ్ళీ లంచ్ వరకు నాన్ స్టాప్ కొట్టాలి ఎక్కినంటే పడుకుంటాడు ఎందుకంటే పొద్దున్నే లేచింది అన్న కూడా వెళ్ళండి చూడగా వెళ్దామా అవునా అవసరం లేదు బాయ్ నాన్న నువ్వేనా సరేనా అరగంట రాపో అరగంట తొమ్మిది రాపోరా సరే బాయ్ ఫ్యాన్లు తిరుగుతున్నాయదనా ఫ్యాన్లు కాదురా కరెంట్ ఉత్పత్తి అవుతుంది దాంతో కరెంట్ వస్తుందా మస్తు కదా వానమోలు చూడు ఎట్లయిందో మస్తు వానమోలు అయింది వెదర్ మాత్రం కూల్ ఉంది మస్తు అనిపిస్తుంది మంచిగా పాటలు పెట్టుకుని కర్ణాటక బస్సులు అది చెప్పు చదువురా నిల్లువా నువ్వు నిల్లువ కాదురా కళ్యాణ ఏనా గదే కాదు పైదా నేను లెఫ్ట్ సైడ్ అవుతున్నా కళ్యాణ కనకాంబ నారిక నగరి సారీ కళ్యాణ మనకు తెలియదు మేము తప్పు చదివితే మాకు క్షమించండి లాస్ట్ నగరియా నారిక కాదురా నగర్ అంటారా ఊరి పేరా చించోలి దర్వాజ్ చించోలి దాని బస్ పేరు అది పోయేది ఏమైందన్నా ముందలు ఇందాక తినలేరా నువ్వు ఏలేదు నామకు మళ్ళీ ముందలు తింటే మళ్ళీ మేం తినదు వద్దు నాన్న చాలు ఇక ముందు హోటల్ ఉందంట నాన్న ఆపుతాడు ఇప్పుడు ఏమేమి పెట్టినా ఆమెకు మరి బనానా తిన్నావు ఇంకా ముందలు తిన్నావు ఏంది నాని మేము మొత్తం ముందాల తిన్నాం ఏడు కింద పడగలవా పట్టుకో బ్రేక్ వేసి కింద పడతాడు ఆడుకుంటుండే ఓకే సాటిస్ఫైడ్ బండి ఎట్లా ఎగురుతుంది క్రియాన్స్ చూపి ఆడు ఎగురుతుండు ఎంత ఉంది రీచ్ ఇది 280 సాయంత్రం దాకా పోతామట మనం ఇంకా 5 hours అంటే 6 hours ఉంది కరెక్ట్ మెల్లగా పోవచ్చు ఆరాంసే 6 hours రా టైం అయితే వస్తుందా లేదు నాకు అట్లా ఏం లేదు మీకు కూడా యాక్షన్ వస్తుందా మరి 5 రోజులు 6 రోజులు ఇచ్చిన ఉండాలి మనం తిరిగేసి మళ్ళీ ఎక్కుతాయి ఇప్పుడు లంచ్ కాపుదాం మళ్ళీ లంచ్ 2 o'clock దగ్గర ఉంటేనేమో టైం ఎంత ఆల్రెడీ 2 o'clock అంటే గంట సేపటి దాకా 1 hour లో 80 kilometers కొట్టేస్తా రైట్ 200 మిగులుతుంది స్పీడ్ బ్రేకర్ మళ్ళీ లొకేషన్ చేంజ్ అని చూడు పోలీసు వాళ్ళని చూస్తే భయం వేస్తుంది మళ్ళీ ఇందాక ఆపిరు పోలీసు వాళ్ళు ఏమన్నారా ముంగడ బంపర్ నాకేం సంబంధమా ఆయన బంపర్ వేసుకున్నావు నువ్వు బంపర్ ఎందుకు వేసుకున్నావు అంటాడు బంపర్ కోసం బండి అయిపోయిందా మీరు నైమాలం సార్ అంటే అది ఎట్లా తెలుసా టీఎస్ బండి కనిపిస్తుంది ఏ టీఎస్ బండి దొరుకుతలేదు మీ మహారాష్ట్ర మన టీజీ అదే తెలంగాణ టీఎస్ గాడి చేయాలి అంటారు నిలబడి అరే ఇప్పుడు ఏమంటావు సార్ అంటే ఫైన్ బనవాలి ఎంత సార్ అంటే 500 వేసి ఫైన్ 500 వేసిందా మనకేం సంబంధం చెప్పాలి ఇక్కడ పెళ్లి అవుతుంది పోయి తిందా మా సప్న మస్తు కార్లు అయినాయి అవును ఇంటికాడ పోలే ఈడనన్నా అవుతుంది ఈడనన్నా పరి అనే ఇక్కడ ఫుడ్ మనం తినలేం తీయనా అరే ఆడ దావత్ అవుతుంది దావత్ లో ఏదో ఒకటి పెడతారు కదా ఇలా దావత్లు చూసి मैं आया हूँ मैं हैदराबाद से आया हूँ मैं तुम्हारा सुट्टम हूँ मेरे को खाना दिलाओ అనాలి హిందీ హిందీ మరాఠీ సామ్రాజ్యం ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏలిన రాజ్యం మహారాష్ట్ర మస్తు అనిపిస్తుంది మహారాష్ట్ర చరిత్ర చదువుతుండే ఛత్రపతి శివాజీ ఎట్లా ఉండే ఆయనను ఎంతమంది ఓడగొట్టడానికి ట్రై చేసారు మన భారతదేశం చరిత్ర ఏంటంటే అప్పటి నుంచి ఏళ్ళ నుంచి వచ్చేది ఇగో ఇప్పుడు వచ్చేది ఎప్పుడు స్వతహాగా ఎప్పుడు ఏ రాజు కూడా ఓడిపోలే స్వతహాగా అంటే విదేశీయుల నుంచి ఎప్పుడు ఓడిపోలే
కానీ మన దాంట్లో ఉన్నోళ్ళు మనోళ్ళే నమ్మక ద్రోహం చేయడం వల్ల మన రాజులు ఓడిపోయారు. ఇప్పటికీ జరుగుతుంది అదే, మన రాజ్యాంగంలో కూడా అదే జరుగుతుంది. అంటే ఇక మనకు మనం ఒక్కరమే మార్చితే కాదు కదా అట్లా. ఇదేంది చదవడా ఏడైనా ఉందా? ఇది మరాఠీ సప్న వాజ్పేయి రోడ్ ఉంటే చూడ నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది ఒక చౌరస్తా. ఈ చౌరస్తా నుంచి అప్పని రైట్ లైనా రైట్ లైనా కానీ ఊరి పేరు ఏం లేదు. కానీ ఎవరైనా ఉంటే కమెంట్ చేయరిడా. అది సినిమా థియేటర్ అనుకుంటా. అన్న ఆగే జర ఆగే. ఓ అన్న ఓ మెల్ల 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 జర జర చూసుకో. నాకు సైడ్ ఇది జర. మహాలక్ష్మి లాజిస్టిక్స్ ఏడలేదు కదా పేరు. ఊరు టవాలు ఏం చేసుకుంటావు సాప్న? మన ఇంట్లో మస్తు టవాల్స్. ఇప్పటికే 100 టవాళ్ళు ఉన్నాయి. రోడ్లు మాత్రం కిరాక్రా మస్తున్నాయి, సూపర్ రోడ్లు. ఒకప్పుడు నేను ఎడిపోయినా గోవా పోయినా కొత్త బండి, అప్పుడు మన బండి. ఆ కొత్త బండిని తీసుకపోతే పట్టుకొచ్చేయడం ఆ రోడ్లలో. కానీ ఈ రోడ్లు చూడు, నేషనల్ హైవేస్ నిజంగా చాలా సూపర్. అసలు నేషనల్ హైవేస్ మొత్తం నితిన్ గడ్కరీ చేసిన పని ఇదంతా మంచిగా మరి. సూపర్ నితిన్ గడ్కరీజీ సలాం హూ ఆప్కు. మస్తు చేపించాడు రోడ్లు అయితే. మొత్తం నేషనల్ హైవేస్ మాత్రం సూపర్ కిరాక్. అసలు ఎట్లుంటుందో అనుకున్నా. మనం ఏమన్నా మన పేరు వస్తలేదు, విద్యానగర్ అని ఉంది. ఇక అవన్నీ గుర్తు పెట్టుకోదు ఇక లోకల్. మనం ఏం అర్థం కాదు శేఖర్, డైరెక్ట్ వెళ్ళిపోవడమే. వాళ్ళు నవ్వుకుంటారు వెనకాల. ఏదో ఉందన్నా షాకర్ రోడ్ ఏదో అర్థం కాదు. సోలాపూర్ అయితే దాటినాక సోలాపూర్ రాలే, ఇంకా సోలాపూర్ పోతాం. సోలాపూర్ మళ్ళా టోల్ జరిగిందిరా. టోల్ అంటే టోల్ ఓకే, కానీ టోల్ కాపలా లేకున్నారు పోలీస్ అన్నలు. నిజంగా ఇది న్యాయం అనిపిస్తే నిజంగా న్యాయం చేయరు, కానీ ఇట్లా మరీ ఘోరం చేయొద్దు. చాలా మంది మన అన్నాలు పోలీసు వాళ్ళు చూస్తూ ఉంటారు వీడియోలు, కానీ ఆ బంపర్ నాకు సంబంధం లేదు. వాడు ఈ బండి అయినా వేసుకుండు, అన్నీ రెడీ పెట్టుకుని లైసెన్స్తో సహా ప్రతి ఒక్కటి నేను తీసుకొని పోతున్నా, ప్రతి ఒక్క పేపర్ నేను తీసుకొని పోతా ఉన్నా. ఆయన బంపర్ దానికోసం అని పెట్టుకున్నట్టుండు. ఆ బంపర్ కోసం నాకు ఇప్పటికి ఆడ 1000 రూపాయలు, ఈడ 1000 రూపాయలు, 2000 సంబంధం లేకుండా 2000 కట్టినా. ఎక్స్ట్రా ఫిట్టింగ్ అని చెప్పేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఎందుకు పెట్టినావు? ఈ బంపర్ కూడా పెట్టమన్నా అట్లా ఉంటుందా? ఏమోరా భయ్, వీళ్ళకే తెలియాలి. మళ్ళీ రివర్స్ ఇస్తున్నావు. ఆకలి అవుతుందిరా భయ్, వాళ్ళకి కూడా ఆకలి అవుతుందట. ఫుడ్ దొరుకుతుందా మరి? అడుగు, ఇండియన్ ఫుడ్ దొరుకుతాం. వాడు ఇది ఇండియనే కదా, తెలంగాణ కప్ మిల్తాడు, హైదరాబాద్ కా క్యా మిల్తాడు? ఏందా హిందీలో ఉందనా? అందుకనే ఫ్యామిలీ విభాగ్ రా. ఫ్యామిలీ గ్రేట్ అన్న నువ్వు నిజంగా. ఫ్యామిలీ విభాగ్ అంత క్లియర్ గా ఉంది. బాగుంది. మన గుడిసెలకే పోదాం. ఫ్యామిలీ అక్కడ ఏసీ ఉన్నట్టుంది. ఏసీలోకి అవసరం లేదా? ఏసీ అవసరం లేదు, మన గుడిసెనే బెటర్. ఏమంటారు, తింటారా? ఇంకా 5 hours ఉందిరా. 2:38 ఉంది. ఇంకా 2:38 మన సాయంత్రం పడితే మెల్లగా 5 hours అంటే టైం. ఇప్పుడు పోయి రెస్ట్ తీసుకోవడమే కానీ పొద్దున 6 గంటల నుంచి 2 గంటల దాకా నాన్ స్టాప్ కొట్టుకుంటా. గ్రేట్ అన్న నువ్వు నిజంగా. నేను ఇంకా బండే ముట్టుకోలే. ఇంకా కొడతా నేను, ఆడదాకా నేను కొడతా. అవి గోవా నువ్వు ఒక్కనే పోయినా కానీ? ఒక్కనే కొట్టా. గోవా ఒక్కరు కూడా లేదు డ్రైవర్, మళ్ళీ ఒక్కనే మన కార్లో. మరి దిగు, ఏం చేస్తారు? డోర్ లాక్ ఓపెన్ చేయాలా? రైట్ చలో దిగు. శేఖర్ ఐఫోన్ తీసుకో, ఛార్జింగ్ పెడదామా? అరే అవునన్నా, ఛార్జింగ్ ఇబ్బంది అవుతా ఉంది. వేసుకో బేట. బంపర్ 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 మన కార్ బంపర్. మనకు సంబంధం ఏ కార్కి లేదు, మన కార్కి పోయింది. మన కారే మన దమ్తం. బంపర్ గదే రాడు దానివల్లనే పోలీసులు ఆపుతారు. 2000 బొక్క. ఇంకా ఇంకెన్ని 1000 అవుతావు బయట. ఇంకా సగం కూడా రాలే మనం. గదే ఇది ఎట్లుంది? బాగుందన్న ట్రెడిషనల్ గా. ట్రెడిషనల్ మంచిగా చేయాలని మన ఆశ. ఇంటి కదా మనం ఇట్టేసుకున్నాం కిచెన్ కి. వెంటిలేషన్ వస్తుందా? వస్తుంది, మంచిగా కనిపిస్తుంది. సేమ్ ఎందుకైతే వేరు వేరు ఉంది. వచ్చిరా బాగుంది కదా. తెలుగు వస్తలేదు. హిందీ కూడా వస్తుంది. హిందీలో చెప్పు. కూరని ఏమంటారు? सब्जी हाँ सब्जी कौन सा अच्छा रहता है? वेज में होना सब वेज खाना। और टेस्ट ఎట్లా చెప్పలే మీద అవును
ఫస్ట్ వచ్చినప్పుడు మొత్తం చూపించిన అప్పుడు ఎవరైనా ఉండేనా? ఫ్యాన్ కూడా లేకుండా, ఫ్యాన్ కూడా ఆన్ చేయలే. నిజంగా నేను ఏదైనా దగ్గరికి అయితే పోతానో, నేను పోయేటప్పుడు ఎవ్వరు ఉండరు. మేము పోయిన తర్వాత మస్తు మంది అవుతారు. పొద్దున్న టిఫిన్ సెంటర్ కూడా సేఫ్ అట్లే అయింది. ఇప్పుడు చూడు నిండిపోయారు, ఆడ నిండిపోయారు. నేను వచ్చినప్పుడు ఎవ్వరు ఉండరు. నేను వచ్చినాక అందరు రెడీ అవుతారు. వెళ్దామా ఇక? ఉయ్యాలుగుతుంది ఇక. ఉయ్యాలుగుతున్నావు రా. ఊపాలా? బాటిల్ తెచ్చుకున్నాను ఒకటి. అరే ఒక్కరు రాదురా, ఇద్దరు కావాలి. ఒక్కరు రాదు, ఇద్దరు కావాలి. రైట్, ఓకేనా? అబ్బా అన్ని ఎట్టుకలు వస్తున్నావు నీకు చూసినా లొకేషన్లా మొత్తం ఎట్టికలే కనబడుతున్నాయి. ఎట్టికలు ఇన్నోవాళ్ళు ఎక్కువ. ఇదే ఎక్కువ వాడతారు రా. ఈయన తప్పు చేసిండు, ఇది ఒక్కటేసి బంపర్ ఒకటే తప్పైంది మనకు. ఇది ఒక్కటి తప్పు లేకపోతే మంచిగా ఒక్కరు కూడా ఆపకపోయేటోళ్ళు. కానీ ఎట్లా చూస్తారు తెలుసా? టీఎస్ టీజీ ఒక గాడి టార్గెట్ పెట్టి మరీ ఆపుతారు పనులను. మన పోలీసు వాళ్ళు కూడా అంతే ఆపుతారా? తెలంగాణ పోలీసు వాళ్ళు అన్న ఇట్లా ఆపుతారా? మీరు కూడా చెప్పలేము. మరి ఘోరమన్న ఇదైతే. తీసి ఎడబెడదామన్నా ప్లేస్ లేదు. బాబు ఎంత ఇబ్బంది పెడతాడేమో అనుకున్నాం, కానీ ఇప్పుడైతే ఓకే ఈ రోజుకి. కానీ ఇక రేపటి నుంచి ఎట్లుంటుందో పొజిషన్ తెలియదు. కానీ ఈ గుడిసె మాత్రం సూపర్ అనిపించింది నాకు. ఫ్యామిలీ విభాగ్ సూపర్ అంటే సూపర్ ఉంది, నచ్చింది నాకు. ఇక్కడ వీళ్ళు ఏమైందో మళ్ళీ లోపల పోతారు. అయ్యో చూసుకుంటూ పోతారు, ఏందో ఏమో వీళ్ళు రారో ఏమో. ఇటు వాటర్ ఇట్లా తీసుకొస్తారో ఏమో నాకు తెలిసి. ఓకే బండి అయితే మంచి సాటిస్ఫైడ్, మస్తు ఉంది. సూపర్ అంటే సూపరు. 35 degrees ఎండ కొడుతుంది. ఫ్యూయల్ వచ్చేసి 14 kilometers ఇస్తుంది ప్రజెంట్ లీటర్కి. ఇంకా 425 kilometers పోతుంది. ఇక మనం పోవాల్సిందేమో ఇంకెక్కువనే ఉంది. మంచిగా ఉంది బండి అయితే. దా ఎక్కు, తీయి డోది తీయి. సింపుల్, మెల్లగా నాన్న మెల్లగా. 5-6 రోజులు మొత్తం మనమే ఉంటాం. చాలా నీట్గా పెట్టుకోరు కింద, సరేనా? క్రియాంశ్ ఏ క్రియాంశ్ అమ్మా పోయేటప్పుడు అంటే నీట్గా పోవాలి. అరే మంచి నీళ్ళు అవి తాగేదియా? వాడుకునేటా? రైట్, ఓకే, వెరీ గుడ్. వేసిరా జైలుకి వచ్చేసినావా? రైట్. ఇప్పుడు ఏం చేస్తావు అంటే పైన ఏసీ ఆన్ చేసుకో. ఇంతసేపు అంటే నడిచింది కానీ ఇప్పుడు నడవదు ఇక, ఎందుకంటే ఉబ్బరిస్తుంది. పట్టుకొచ్చాక ఆల్రెడీ వేసిన. ఏసీరా నువ్వు పైన సెట్ చేసిన వాళ్ళకి ఏసీ ఏం లేదు, గిడి ఉంటుంది చూస్తా. బటన్ ఉంటుంది నాడా? బటన్ కాదు. అరే అలా తిప్పేది ఉందా గటు? ఆ తిప్పు, ఆన్లో తిప్పు. ఒకటి రెండో పెట్టుకోరు అలా. రైట్ వస్తుందిగా, కొంచెం తక్కువ పెట్టుకోరు. ఒకటి తక్కువ పెట్టుకోరు అట్లా. రైట్ అంతే. స్టార్ట్. మనం పెట్టినా ఎక్స్ట్రా పెట్టినా, నువ్వు పెట్టినా. అంతగానం పెడితే ఏసీ రాదు. 2 ఆల్మోస్ట్. వాడు ఏడుస్తుండే, ఎందుకు అడుగు? తింటుండా సార్ నా? తింటుండు. అవును, వాటర్ వేడిగా ఉన్నాయా సలహా ఉన్నాయా? వేడిగానే ఉంది. కానీ మళ్ళీ ఎడ దొరుకుతాయేమో వాటర్. ఏదన్నా రూమ్ తీసుకునే దగ్గర అప్పటిదాకా ఎట్లా సార్? సాయంత్రం 24 hours పని చేస్తాయి కదా. 24 hours ఉంటున్నాయా? పొద్దున చేసిన కాదు, రోటీ తినమాట తినలేడు. లైట్ తిన్నాడు కానీ ఎక్కువ తినలే. ఆడ టైం పాస్ చేసినాడు. ఇప్పుడు ఆకలి అవుతుంది, మనందరం తిందాం. ఇంటికాడ అయితేనేమో ఇల్లు మంచిగా ఉన్నాయిరా, వెరైటీగా ఉన్నాయి కదా. వెరైటీ. ఒకటే ఇల్లు ఉంది, చుట్టూ ఫామ్ ఉంది. చూడవు, బాయిల పంట కట్టుకుంటారు. బాయిల పంట కట్టుకోరు, చుట్టూ ఫామ్, ఒక దగ్గర ఇల్లు. ఇది కూడా బర్ల వ్యాపారం బాగానే ఉందా? ఇల్లు చూడు, ఇగో ఆల్మోస్ట్ చుట్టూ బాయిలు ఉంటేనే వాళ్ళు పొలం కట్టుకుంటారు. అంకుర్ తోటలు ఉన్నాయి, ఎక్కువ గడ్డి వేసి నాకు తెలిసి తెచ్చాడు. బర్ల బిజినెస్ బాగుంది. రోడ్ చూడు అసలు ఎంత బాగుందో. లొకేషన్ అసలు ఇద్దరు రన్లా. భీమా రివర్, ఇది భీమా రివర్. చూడు చూడు, ఏమన్నా. అరే అన్న, నేను ఇందాక చూపించిన నీకు పదనాపూర్ అన్నాను నేను. పండరీపూర్ ఆ టెంపుల్, అదే టెంపుల్ అది ఆడ కనబడేది. అంటే నది, రివర్. టెంపుల్ కూడా లోపలికైనా ఉంటుంది నాకు తెలిసి. పండరీపూర్ ఏమో ఇది. పండరీపూర్ ఇది మస్తు ఉందిరా, సూపర్ అంటే సూపర్. ఇది సూపర్ లొకేషన్. మునిగిపోదేమోరా గుడి కావచ్చు మరి. కాలువ లోపలికి ఉందిగా, నడి కాలువలో మధ్య ఉంది. ఇక్కడ కూడా గుడి బ్రహ్మోత్సవాలు అయితే చూసినావా? బ్రహ్మోత్సవాలు కానీ లేకపోతే ఇంకా మహోత్సవాలు కానీ అప్పుడు ఇదంతా నిండిపోతారు. అవును, అసలు ఖాళీ ఉండే ఈ ప్లేస్లు అన్ని నిండిపోతాయి.
మస్తు డెవలప్ అయింది సైడ్. చాలా ఇల్లు చూడు వెరైటీ ఉన్నాయి, కొత్త కొత్త వెరైటీ ఉన్నాయి. ప్లస్ పాత ఏంటంటే ఓల్డ్ మోడల్ ఇక్కడ మొత్తం వ్యవసాయం కాకుండా మొత్తం ఇవి ఉన్నాయి అన్న. ఆవులు బర్రెలు గడ్డి. ఇగో డాంకీ చూడరా, డాంకీ నోరు కొట్టినట్టు రబ్బా. మళ్ళీ హార్సెస్ కూడా చాలా ఉన్నాయి. హార్సెస్ కూడా ఉన్నాయిరా. పండరీపూర్ దర్శనం చేసుకుంటూ అయిపోతున్నా. టైం లేదురా మనకు. టైం లేదు. పాండురంగ స్వామి. విట్టల 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 హరి ఓ విట్టల పాండురంగ విట్టల పండరినాథ విట్టల. మన సైడ్ అనుకో ఇన్స్టా కూడా బర్త్డే వచ్చేసి బ్యానర్లు వేస్తారు. అయ్యా వెరైటీ కల్చర్ కాదారా మరి. ఏమనుందారా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. ఏ ఊరున్నామన్నా మనం? తెలియదు, ఊరు మాత్రం తెలియదు. మొత్తం శివాజీ కనబడుతుంది. మొత్తం శివాజీ. ఇదే హైలైట్. నాకు ఆడికెళ్ళి చూసుకుంటూ వస్తున్నా. రైట్ సైడ్ చూడు, లెఫ్ట్ సైడ్ గడ్డి సూపర్ నేపియర్. ఇదే గడ్డి, అదే గడ్డి. మళ్ళీ ఆ మధ్యలో ఇల్లు ఉంటది. ఆ ఇల్లు మధ్యలో బర్రెలు ఉంటాయి, ఆవులు ఉంటాయి. ఇక గదే ఉన్నది మొత్తం. అదే ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లు మధ్యలో చూడు చెరుకు లెక్కనే ఉంది చూడు. గడ్డి అంతా గడ్డి. తెప్పలు కప్పిన దగ్గరనేమో చల్లగా ఉంది. తెప్పలు లేని దగ్గరనేమో ఎండ ఉంది. ఏముందిరా వెరైటీ. సూపర్ ఉంది. రోడ్ ఘాట్ రోడ్. ఇదంతా ఘాట్ రోడ్. అది అనగా చిన్నగా ఉంది ఈడి వరకు. సూర్యుడు ఎప్పుడు వెళ్తాను. సేపు వాన మోలు ఉండే చూడు. మౌలు ఎట్లయిందో గదే. వీళ్ళు అనుకురా ఏడ వల్ల లేచినట్టు ఇప్పుడే లేచి రాళ్ళు. చూడు ఆ పైన చూడు ఒకటే చెట్టు ఎట్లా మొలిచిందో. ఏడా అక్కడ కదా. సూపర్ ఉంది కదా. గాలికి ఎగిరిపోతుంది చెట్టు. అది ఎట్లా ఎగిరిపోతుంది స్వప్న. సూపర్. ఎంత మన స్టేట్ తో లొకేషన్ వాస్. ఇదంతా నిజంగా ఎంజాయ్ చేయాలా. మస్తు అనిపిస్తుంది. నేచర్ ఎంజాయ్ చేయడం. అరే గొర్రెలు మేపుతున్నా నేడు. ఇక్కడ సార్ మొత్తం గొర్రెలు మొత్తం ఎక్కువ తెల్లగానే ఉన్నాయా. తెల్ల గొర్రెలు ఎక్కువ. మహారాష్ట్ర నుంచి మొత్తం తెల్ల గొర్రెలు వచ్చినట్టు.